తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా నివాళులర్పించారు ఆయన కుటుంబ సభ్యులు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తర్వాత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి సమాధి దగ్గర పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని చెప్పారు ఆయన కూతురు బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నివాళులర్పించారు. ప్రజా ప్రస్థానంలో రాజకీయానికి ఎన్టీఆర్ సరికొత్త నిర్వచనం చూపారని తెలిపారు. నాయకుడు అంటే అధికారం కోసం కాదు, ప్రజల కోసమని చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. 320 సినిమాలకు పైగా నటించిన ప్రతి పాత్రలో జీవించారని తెలిపారు పురంధేశ్వరి. ఈ రోజు నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి. వారికి ఘన నివాళులు అర్పిస్తూ నందమూరి తారక రామారావు గారు ఒక పేరు, ఒక వ్యక్తి కాదు, వారు ఒక సంచలనం అని చెప్పి మనందరికీ తెలుసు. ఏ రంగంలో కాలు పెట్టినా కూడా ప్రపంచనాన్ని సృష్టించినటువంటి మహనీయులు వారు. చలనచిత్ర రంగంలో 320 సినిమాలకు పైగా వారు నటించి రాజు నుండి నిరుపేద వరకు, దేవుడు నుండి రాక్షసుడి వరకు, నాయకుడి నుండి ప్రతి నాయకుడి వరకు ప్రతి పాత్రలో జీవించి ఈరోజు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వారు. అదేవిధంగా వారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత, ప్రజా ప్రస్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత రాజకీయాలు కేవలం అధికారాన్ని ప్రాప్తించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని సేవా మాధ్యమంగా ఏ విధంగా వినియోగించుకోవచ్చో అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ప్రజలకి నిజంగా రాజకీయాలకి ఒక సరికొత్త నిర్వచనాన్ని పలికినటువంటి మహనీయులు వారు.